అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ నందు రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు ముఖ్యమంత్రి శ్రీనివాసులు గారు, అలాగే క్యాబినెట్ చైర్మన్ శ్రీ వెంకటేశ్వర గారు, మచాని కౌన్సిలర్ శివ 6వ వార్డు కౌన్సిలర్, అలాగే వార్డు కౌన్సిలర్ సోదరుడు, మరి అలాగే రమేష్ 34వ వార్డు కౌన్సిలర్ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా నా పేరు గుట్టారంగయ్య, పట్టణ అధ్యక్షులు ఎమ్మెల్యే. నిన్న ఎంపీ సంజీవ్ కుమార్ గారు చెన్నకేశ్వరరెడ్డి గారి మీద, ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బుట్టా రేణు గారి మీద అనేక ఆరోపణలు చేశాడు. ఆయనకు ఒక విషయం తెలియజేస్తాం. మేము పార్టీ పరంగా నేతాంజలి కార్యక్రమాన్ని నువ్వు ఎంపీ కాకముందు అందరి దగ్గర సేవలు చేసి, మరి నేతాంజలి కార్యక్రమం ఎక్కడ పోయిందో మరి ఎంపీ అయిన తర్వాత మీరు తెలియజేయండి. మీ పేరు ఎంపీ సంజీవ్ కుమార్ కాదని నేను చెప్తున్నాను. టెక్స్ట్ మెసేజ్ ఎంపీ గారు అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే అనేకసార్లు నా స్థాయిలో ఉండే వ్యక్తులు ఫోన్ చేసినా, మెసేజ్లు పెట్టినా స్పందన లేదు, రెస్పాండ్ లేదు, గౌరవం లేదు. మీలాంటి వ్యక్తులు ఈరోజు ఎమ్మెల్యేలో చెన్నకేశ్వరరెడ్డి మీద, ఎమ్మెల్యే అభ్యర్థి మీద మాట్లాడడం బాధాకరం. చెన్నకేశ్వరరెడ్డి గారు 84 సంవత్సరాల వయసు. ఆయన 6 గంటలకే లేచి ప్రజా సమస్యల మీద రాత్రి 8 గంటల వరకు కూర్చుని ప్రజా సమస్యలు తీర్చే వ్యక్తి చెన్నకేశ్వరరెడ్డి. మరి మీరు మీ కర్నూలుకి మేము వస్తే మీరు మధ్యాహ్నం 2 గంటలకి ఆఫీస్కి వస్తారు. అది మీ స్థాయి. మరి ఈరోజు చెన్నకేశ్వరరెడ్డి గారు 2 సార్లు త్యాగం చేశారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు 2012లో ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేసి ఆయన మళ్ళీ బై ఎలక్షన్ చేసుకుని 26,000 ఓట్లతో గెలుపొందడం జరిగింది. మరి బుట్టా రేణుకమ్మకు ఆయన స్థాయి మించి మద్దతు పలుకుతున్నారు. అది మీకు కనబడుతుంది. చెన్నకేశ్వరరెడ్డి గారు మీకు ₹1 కోటి వర్కుల కోసం, ఎంపీ ల్యాడ్ నిధుల కోసం ప్రతిపాదన పంపితే మీరు పనిచేశారా అని అడుగుతుంది. గుర్రి కళ్యాణ మండపానికి 20 లక్షలు, గురువ కళ్యాణ మండపానికి 20 లక్షలు, బోయ కమ్యూనిటీ కళ్యాణ మండపానికి ₹1 కోటి, మొత్తం ₹1.5 కోటి ఎస్టిమేట్ పంపిస్తే పర్సెంటేజ్ డిమాండ్ చేయలేదని అంటున్నారు. 8% డిమాండ్ ఒప్పుకొని డబ్బు తీసుకుని ఈరోజు పనులు చేశారా అని అడుగుతున్నాను ఎంపీ గారిని. మరి ఒక ఫోటో తీసుకుపోయి, మీ ఫోటో తీసుకుపోయి కర్నూలు బస్టాండ్ ఈయన ఎవరు అని అడిగితే ఒక్కరైనా నిన్ను గుర్తుపట్టారా? కనబడటం లేదని చెప్పి మీ ఫోటో వేశారు కర్నూలులో. మీరు అది మర్చిపోయారు. ఇంతమంది ఎంపీలు చూసినారు కానీ మీరు ఎంపీ పదవికి మచ్చ తెచ్చిన వ్యక్తి సంజీవ్ కుమార్ గారు. ఈరోజు శ్రీశైలం సకల సాలే సత్రం కోసం మీ దగ్గర అనేక సార్లు సకల సాలే సమాజం నుంచి మీరు ఓట్లు వేయించుకొని ఎంపిక అయ్యారు. వాళ్ళ సత్రం కోసం మీరు ఏం చేశారని నేను అడుగుతున్నాను. తిప్పుకున్నావు కానీ ఆ పని ఒక్కటి కూడా చేయకపోయారు. తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు 2005లో ప్రవేశపెట్టినాక రాజీవ్ ఆరోగ్యశ్రీలో మీరు ఎన్ని దొంగ ఆపరేషన్ చేసినారు, ఎంత డబ్బు సంపాదించినారు, ఇది చెప్పండి మీరు ముందు. తర్వాత మీరు బీసీ బీవర్ జాతీయనా అనిపిస్తుంది, నాకు అనుమానం వస్తుంది. ఒక చేనేత మహిళ ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంటే మీరు అనేక ఆరోపణలు చేయడం ఎంతవరకు లేదు? ఏనాడైనా మీరు ఎంపీగా మన ఎమ్మెల్యేల పట్టణానికి ₹1 ఇచ్చి అభివృద్ధి చేసేట్టే నేను ఈ రాజకీయాలు అనుకుంటున్నాను. సోమనాథ్ 60 రోజులు సోమనాథ్ని తిప్పుకొని చేనేతలకు టికెట్ ఇవ్వకుండా ఆయన కూడా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. మరి వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో ఒక ఎమ్మెనూరు మంగళగిరిలో చేనేతలకు ఇచ్చారు, ఎమ్మెనూరులో రేణుకమ్మకి ఇచ్చారు, మంగళగిరిలో కమల్ అనే పద్మశాలి కులానికి సంబంధించిన టికెట్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడుగుతున్నా, ఎక్కడిచ్చారు మీరు టికెట్లు? వేరే చేనేతలు మీకు ఓట్లు అవసరం లేదు. చేనేతలు మనుషులు కాదా?
చెప్పండి, ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి. సంజయ్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి మూటలు తెచ్చి అని అన్నారు. మూటలు తెచ్చింది, డబ్బు చల్లుతుంది, ఆమె 370 కోట్లు అప్పు ఎగరేసింది, మోసం చేసిందని మాట్లాడుతుంది. ఆమె వ్యాపారం చేసింది, 1000 కోట్ల ప్రాపర్టీ 370 కోట్లుగా అప్పు తీసుకుంటుంది. ఆమె ప్రెస్ మీట్లోనే చెప్పింది, ఒప్పుకుంది. నేను అప్పు తెచ్చుకున్నా, నేను ప్రజల సొమ్ము యాడ్ దోచుకోలే. నీరజ్ మోడో సరే విజయమాల్యలకు నేను దేశం విడిచిపోలే కదా, ఎమ్మెనూరులోనే ఉన్నాం కదా, ఇంత రాష్ట్రంలోనే ఉన్నాం కదా అని ఆమె డంకాపదంగా చెప్తున్నాను. నీకు అప్పు ఉంది అని చెప్తున్నాను, నోటీసులు వచ్చినాయని చెప్పి. అప్పు ఉంటే 9 సంవత్సరాలు మీరు ఏం చేశారో కూడా నేను అడుగుతున్నాను. ఎంపీ పదవికి ఇంతమంది ఎంపీలు ఎన్నిసార్లు నేను విజయభాస్కర్ రెడ్డిని చూసినాను, కే కృష్ణమూర్తి చూసినాను, అంజయ్ రెడ్డిని చూసినాను, తర్వాత రేణుకమ్మ గారిని చూసినాను, నిన్ను చూసినాను. రేణుకమ్మ గారు అభివృద్ధి ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను. ఆ 5 ఏళ్ళలో ఆమె ఎంపీ ఫండ్స్ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినారో నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వెన్ని చేసినావో నేను ఛాలెంజ్ చేస్తున్నాను. రా కూర్చుందాం, రండి, ఎమ్మెల్యేలు రండి. మీ అభివృద్ధి ఎన్ని జరిగినాయో, ఎమ్మెల్యేలు పట్టణానికి ఎన్ని చేసినావు, నియోజకవర్గానికి ఎన్ని చేసినావు అనేది నీ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఈరోజు టికెట్ ఇవ్వలేదని చెప్పి నీకు జగనన్న ఎంపీ పదవి ఇచ్చి ఢిల్లీలో పార్లమెంట్లో కూర్చోబెడితే ఈరోజు నువ్వు చేసుకున్న నిర్వాహకం ప్రజలకు సేవ చేయలేదు, నీకు టికెట్ రాలేదని ఈరోజు తెలుగుదేశం చెంతకు చేరి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎమ్మెల్యే ప్రజలు ఒప్పుకోరు, ముఖ్యంగా చేనేతలు ఒప్పుకోం. ఎంతవరకైనా సిద్ధం. నువ్వు అతిగా తిక్క మాట్లాడితే నీ నేల కోసేది కూడా నిజం. ఇది ఛాలెంజ్. థ్యాంక్ యూ. నేను కుర్ని కులానికి చెందినవాడిని, చేనేత వర్గానికి చెందినవాడిని. డాక్టర్ సంజీవ్ కుమార్ గారు తన నోటితోనే తన రాజకీయ గురువు ఎవరంటే బుట్టా రేణుక గారని ఎన్నోసార్లు చెప్పడము మీరు వినే ఉంటారు. మరి రాజకీయకు మరి భిక్ష పెట్టిన బుట్టా రేణుక గారికి పంగనామాలు పెడుతున్నాడు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు. ఆయన్ను ప్రజల్లోకి తీసుకొచ్చేసి నేతాంజలి అనే ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసేసి ఆయనకి ఎక్స్పోజర్ ఇచ్చిన వ్యక్తి శ్రీమతి బుట్టా రేణుక గారు, నీలకంఠప్ప గారు. తర్వాత ఆయనకు డబ్బు చాలా ఉంటుంది. ఎందుకంటే రోజుకు 2 లక్షలు సంపాదిస్తా అంటున్నాడు. 2 లక్షలు ఇంటూ 300 రోజులు మినిమం ఆయన డ్యూటీ పనిచేసేటాడు. అంటే సంవత్సరానికి 6 కోట్లు సంపాదించాడు. మరి 20 సంవత్సరాలకు సుమారు 120 కోట్లు సంపాదించాడు. తన దగ్గర డబ్బు లేదంటున్నాడు. ఎక్కడ దాచిపెట్టాడు ఈ డబ్బంతా? ప్రభుత్వం ఖర్చుతోనే అన్ని చదువుకొని డిగ్రీలు సంపాదించుకొని ప్రజలకు ఏమి సేవ చేసేవంటని మేము క్వశ్చన్ వేస్తున్నాం. ఆయన చదువంతా ప్రభుత్వం ఖర్చుతోనే చదువుకున్నాడు. మరి నీవు 100 కోట్లు సంపాదించుకొని అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 120 కోట్లు లెక్క అవుతుంది. అదిగిన మరి మల్టిప్లై చేసుకుంటే సుమారుగా 1000 కోట్ల పైనే ఉంటుంది ఆయన ఆస్తి. మరి అంత డబ్బు పెట్టుకొని ప్రజలకు ఒక్కరికైనా సేవ చేశాడని నేను క్వశ్చన్ వేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నందవరం భాష అనే ఒక పిల్లోడిని నేనే తీసుకుపోయినా, ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ అయిన తర్వాత 1 రూపాయి కూడా తగ్గించాల ట్రీట్మెంట్ డబ్బులు. మాలాంటి వాళ్ళు చెప్తేనే, ఆయనతో కలిసి తిరిగిన వాళ్ళతోనే చెప్తే మరి ఆయన 1 రూపాయి కూడా తగ్గించలేదంటే ఆయన యొక్క డాక్టర్ వృత్తికి ఎంత న్యాయం చేస్తున్నాడో మనము తెలుసుకోవచ్చు. తర్వాత మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పథకాలు వృధా అంటున్నాడు. మరి ఆయన 6 పథకాలు ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నారు టీడీపీ ప్రభుత్వం. 6 పథకాలు వీటికంటే ఎక్కువగా ఇస్తామంటున్నారు. మాటల వరకే. ఈయన చేసి చూపించాడు నవరత్నాల్లో. కాబట్టి
ఆ వృధా అంటున్న ఇది చాలా అన్యాయము. తర్వాత మొదటి నుంచి బీసీలు అంటే చాలా చులకన చంద్రబాబు నాయుడికి. నాయి బ్రాహ్మణులకు తోకలు కట్ చేస్తా అన్నాడు. ఆయన ఎప్పుడు డబ్బున్న వాళ్ళకే టికెట్ ఇస్తూ వచ్చాడు, డబ్బు లేని వాళ్ళకి ఎవరికి టికెట్ లేదా. మరి ఒక సాధారణ ట్రక్కు డ్రైవర్కు ఎంపీ టికెట్ ఇస్తే ట్రక్కు డ్రైవర్కి ఇస్తారంటని చాలా అపహాస్యం చేస్తూ మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. మరి కుర్నీలకు వైఎస్ఆర్సీపీ ఒక్క సీట్ ఇచ్చింది, టీడీపీ అసలు ఇవ్వలేదు. మరి కుర్నీలందరూ బాగా ఆలోచించుకోవాలా, చేనేతలంతా బాగా ఆలోచించాలా. ఖచ్చితంగా బుట్టా రేణుక గారిని గెలిపించుకోవడానికి కృషి చేయవలసింది కోరుకుంటూ, సంజీవ్ కుమార్ గారు ఇకపైన మీరు మాట్లాడవద్దు, మాట్లాడితే ఈ వ్యూవర్ సమాజం భరించదు, తగిన గుణపాఠం మీకు చెప్తాదేంటని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఎన్నోసార్లు ఆయన కుర్నీల ఐక్యత గురించి, చేనేతల ఐక్యత గురించి నేతాంజలి సభల్లో ఎన్నోసార్లు మహిళల అభ్యున్నతి గురించి మాట్లాడారు. మరి ఇదేనా అభ్యున్నతి? ఇదేనా మహిళలకు ఇచ్చే ప్రోత్సాహం అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. కాబట్టి ఇకనైనా నోరు మూసుకొని ఉండాల్సిందిగా ఈ సందర్భంగా చేనేత సమాజము హెచ్చరిస్తుంది. మరి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అనండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కూడా ఎమ్మెల్యేలు పట్టణ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే నేను 34 వార్డు ఇన్ఛార్జ్ మా అమ్మ పద్మావతమ్మ గారు కౌన్సిలర్. నేను ఎమ్మెల్యేలు పట్టణ పద్మశాలి సంఘం బౌద్ధ సంఘం అధ్యక్షుడిని. నేను ఒక చేనేత బిడ్డగా మన డాక్టర్ సంజీవ్ కుమార్ సార్ ఎంపీ సార్ గురించి చాలాసార్లు రిక్వెస్ట్గా లెటర్ రాయడం జరిగింది. నా లెటర్ ప్యాడ్ ద్వారా మన కళ్యాణ మండపంకు ఒక జనరేటర్ కావాలని అడగడం జరిగింది. 4 టైమ్స్ ప్రత్యేకంగా ప్రతిదీ నేను ఇంటికి పోయి ఇన్విటేషన్ ఇచ్చి ఇట్లా నా లెటర్ ప్యాడ్ ఇవ్వడం జరిగింది. ఆయన ప్రతి సంవత్సరం చేద్దాం అంటూనే ఉన్నాడు. ఆయన ఏదో బిజీలో ఉన్నాడు, చేస్తాడు ఎప్పుడో ఒకసారి అనుకున్నాం. కానీ సైకిల్ దొంగ అని ఈయన కూడా సైకిల్ దొంగ అయినాడు. ఈరోజు నాకు తెలుసు. నిన్న మేడం గురించి మాట్లాడుతున్నాడు. మరి ఆయన బీసీ మహిళకి ఇచ్చే గౌరవం ఇదేనే. ఒక బీసీ మహిళని ఇంత అవమానంగా మాట్లాడిన వ్యక్తి ఆమెను 2019లో ప్రచారం తీసుకున్నాడు. మేడం వల్ల 1,50,000 మెజార్టీ వచ్చింది. ముఖ్యంగా ఎమ్మెల్యూరులో చేనేతలకి 7,500 నుంచి 8,000 రూపాయలు ఆయన క్రాసింగ్ ఓటింగ్ జరిగింది. అది ఎవరి వల్ల? చేనేత కుటుంబాల వల్ల ఆయనకు జరిగింది. అటువంటి వ్యక్తి ఈరోజు ఒక విద్యావంతురాలు, మాజీ ఎంపీ, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థి, ఆమె గురించి ఒక బీసీ మహిళ అనేది మర్చిపోయి కూడా హీనంగా మాట్లాడడం జరిగింది. అలా మాట్లాడడం ఒక పద్ధతి కాదు. మీరు పద్మశాలి కుటుంబం, చేనేతలు, మీరు కూడా ఒక బీసీ మహిళని గౌరవించడం, బీసీల ఐక్యతకి సభల్లో చెప్పడం జరిగింది. కానీ మీరు ప్రాక్టికల్గా ఎక్కడ చూపించరా. ఎమ్మెల్యూరు అభివృద్ధికి కానీ మీరు 5 సంవత్సరాలు ఎంపీగా వర్క్ చేసినారు సార్. మీరు మేడం కూడా 5 సంవత్సరాలు ఎంపీగా వర్క్ చేసింది. మన నియోజకవర్గంలో ఎక్కడైనా కానీ ఒక బస్ సెంటర్ మీద ఆదోని, మంత్రాలయము, కోడుమూరు ఎక్కడైనా కానీ ఒక బస్ సెంటర్ మీద డాక్టర్ సంజీవ్ కుమార్ బస్ సెంటర్ ఎక్కడైనా ఉంటే మీరు మన శాఖకి చెక్ చేసుకుంటా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. ప్రింట్ మీడియాకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎంపీ సార్కి నేను ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఒక సభ విసురుతున్నాను. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో కొనసాగుతూ ఈరోజు వరకు ఒక స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేయకుండా తెలుగుదేశం పచ్చకండం కప్పుకొని ఎమ్మెల్యేల సభలో ఆయన బుట్టా రేణుక మేడం గారి గురించి మాట్లాడడం ఆయన విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం. ఎందుకంటే ఆయన స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేసి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసింటే ఆ పని మేము గౌరవించేవాళ్ళం. ప్రతిపక్షంతో మేము మాట్లాడుతున్నామని చెప్పి గౌరవించేవాళ్ళం. కానీ ఆ పని చేయలేదు. మా వైఎస్ఆర్సీపీ పదవిలో కొనసాగి మా సంబంధించిన అవకాశాలను ఉపయోగించుకుంటూ ఆయన ఇంకా కొనసాగుతున్నారు. ఇంకొక ముఖ్య విషయం అంటే ఆయన మా కర్నూలు జిల్లాకు ఎక్కడ కూడా నిధులు ఏమాత్రం
ఎక్కడ సరి చేయలే. ఎట్లా అంటే మేడం ఎంపీగా ఉన్నప్పుడు నాగదిన్న గ్రామం దత్తత తీసుకొని అభివృద్ధి చేసింది. ఈయన ఒక్క గ్రామాలైనా ఏదైనా అభివృద్ధి చేసినాడా? నాకు కౌన్సిలర్ టికెట్ ఇప్పించడం జరిగిందని చెప్పి ఇంతకుముందు తెలిసిన విషయం మీకు అందరికీ. కానీ నేను మా వార్డులో నిధుల కోసం అడిగిన, సార్ మా వార్డులోన రోడ్లు లేవు, కాలువలు లేవు, మీరు ఏదైనా సాయం చేయండి ఎంపీ నిధుల నుంచి, మీకు ఇచ్చే పర్సెంటేజ్ ఇస్తామన్నా కూడా ఆయన ఏమాత్రం ఒక్క రూపాయి కూడా అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి ఇంకోసారి మన తీర్మానంలోన జయనాశ్వర రెడ్డి సంజీవ్ కుమార్ పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. ఏమని, బుట్టారేణుక మేడం గారు ఏ పని చేయాలన్నా ఎమ్మెల్యే చెన్నకేశ్వర గారు సలహా తీసుకొని వాళ్ళు సూచన తీసుకొని ఆయన చెన్నకేశ్వర గారు ఎట్లా చెప్తే అట్లే చేయాలని చెప్పి అని అన్నారు. కాలు మొక్కోసారి చెప్పారు. సంజీవ్ కుమార్కి ఇంకోసారి సవాల్ ఇస్తున్నారు, మీరు మా మేడం గారికి 2010 కాలు మొక్కి ప్రచారం తెప్పించుకున్నారు, ఇది నిజమా కాదు? మేడం గారు పెద్ద ఆయన వయసు రీత్యా పెద్దలు కాబట్టి, సీనియర్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన సలహాలు సూచనలు మంచివి చెడ్డవి తెలుసుకోవడానికి మాత్రమే పెడుతుంది. కానీ మేడంకి అందరూ కావలసిన వాళ్ళే. ఆమె విద్యావంతురాలు, సామాజిక స్పృహ ఉంది, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రచారం చేయాలి, గడప గడపకి ఎట్లా వెళ్ళాలి, అన్ని విషయాల్లో ఆమె తెలివితో పనిచేసుకుంటూ ముందుకెళ్తుంది తప్ప ఎవరు ప్రోత్సాహంతో అవసరం లేకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకొని పనిచేసే వ్యక్తి. తండ్రి లాంటి వాడికి కాలు మొక్కితే తప్పేమీ లేదు. కాబట్టి అటువంటి విషయాలను కూడా వాళ్ళు భూతత్వంలో పెట్టి చూస్తున్నారంటే వాళ్ళు తెలుగుదేశం నాయకులకి చెల్లుతున్నారు. కాబట్టి ముందు ఇటువంటి అవాకులు చవాకులు చేయకుండా పద్ధతిగా మీ పార్టీ గురించి మీరు ప్రచారం చేసుకోండి, మా పార్టీ గురించి మేము ప్రచారం చేసుకున్నాం. థ్యాంక్ యూ.